జనకైతే కనుక 12th రిలీజ్ అన్న, October 12th. దసరా సెలవులు ఏం చేసేవారు చిన్నప్పుడు? దసరా సెలవులు అంటే మా విజయవాడ కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి గుడికి వెళ్ళేవాళ్ళు. కాలేజ్కి వచ్చిన తర్వాత అలా NSS NCC అని ఉండే, అలా గుడిలోనే డ్యూటీ చేసేవాళ్ళం కాలేజ్ టైం. సో అందరం కలిపి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ తెలుగు పండుగ అంటే గుర్తుకొచ్చిందన్న, మన రాజుగారు ఇప్పుడు ఖచ్చితంగా పండగకే రావాలి అని ఫిక్స్ అవుతారు కదా. సో ఇది కూడా దసరాకే వస్తుందన్న. పండగ ముందు మీది స్టార్ట్ అవుతుందన్న, పండగ మీతో స్టార్ట్ అవుతుంది, మా సినిమాతో ఎండ్ అవుతుంది అన్న. పండగ ముందు మీరు పండగ రోజు మీరు దిగుతున్నారు, అవునండి, వారం ముందు మేము దిగుతున్నాం. పండగకి రిలీజ్ అవుతున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చిన్నప్పుడు పండగకి సినిమాలకి వెళ్ళి చూసేవారా? ఖచ్చితంగా పండుగ రోజున విజయవాడలో. నేను విజయవాడలో ఇంటర్ చదువుకున్నా. థియేటర్లో ఆ 2 ఏళ్ళలోనే 2-3 సార్లు సీట్లన్నీ మార్చేశారు. అరిగిపోయి అంతా అక్కడే కూర్చుని దిగుతూ ఉండేవాడు. మొత్తం మెయిన్ థియేటర్లో, లోకల్ థియేటర్లు ఉంటాయి ఊరు చివరిలో, గంగూరు సైడ్, అది ఆ థియేటర్లో మొత్తం అసలు ఇంకా అదే ఎంటర్టైన్మెంట్ అప్పుడు. సినిమాలు పిచ్చి మొదలైంది కూడా, అంటే దూకుడుగా బ్లాక్లో టికెట్లు కొంటాలు, జనాల్లోంచి దూరం వెళ్ళిపోవటాలు అన్నీ విజయవాడ ఇదప్పుడే అక్కడి నుంచే స్టార్ట్ అనమాట. విజయవాడ చైతన్య నలంద. ఓకే. పండగకి ఫస్ట్ టైం కదా. అవును, పండగలకి మరి మనకి మనలాంటి వాళ్ళకి దొరకటం చాలా రేర్. ఎప్పుడు పండగ స్పేస్ దొరకదు మనకి. సో ఈ పండగ మరి మంచిగా మీకు డబుల్ ఇంపాక్ట్ రావాలని బాబు కూడా పుట్టాడు కాబట్టి, బాబు పేరు మీదే, బాబు పుట్టడంతో మీరు ఆ పేరు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు దసరా విజయవాడే కాదు, మన యూఎస్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. అవునన్న, మనకి యూఎస్లో కూడా నేనే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నానన్న. ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూషన్లో దిగానన్న. యాక్చువల్గా ఓవర్సీస్ మొత్తం ఫస్ట్ టైం అడిగేటప్పుడు కొంచెం భయం వేసింది, కానీ సరే సినిమా చూసిన తర్వాత నమ్మకంతో నేను మొత్తం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. దిల్ రాజు గారు ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా కదా. ఫస్ట్ టైం రాజు గారితో చేయటం, ఫస్ట్ టైం బాబు పుట్టిన తర్వాత చేయటం. సో సినిమాలో జనకయ్యాను, ఇక్కడ జనకయ్యాను. 12th అసలు ఏమవుద్దో ఏంటి మనోడు అటు తిరిగి జనక సినిమాకి వెళ్తున్నాడు. రాజుగారు ఫుడ్ బాగా పడినట్టుంది. ఏం చేసినా ఎలా చేసినా ప్రమోట్ చేద్దాం సినిమా అనే తాపత్రయం బాగుంది. కానీ చాలా నేను స్వాగ్లో జనకనే. ఓహో, అవునా? స్వాగ్లో జనకనే, కాకపోతే ఒక 7-8 సార్లు అవుతాను జనక. ఓహో, 7-8 సార్లు జనక అవుతాను. ఓకే. అలా సినిమా అంతా జనకల గురించే. ఓకే ఓకే. అంటే ఫ్యామిలీ ట్రీ అని చెప్పాను కదా, ఫాదర్ ఏంటి, తాతగారు ఏంటి, అలా మన పాత ఎపిసోడ్లు, మన చిన్నప్పుడు మన ఊర్లో, మన ఇళ్లలో అవి ఎక్కువ వినేవాళ్ళం. మనం ఆడుకుంటూ వింటూ ఉంటాం పెద్దవాళ్ళు మాటలు. అవి అలాంటి మాటలన్నీ ఒక మంచి కంటెంట్ కింద తయారు చేసి అందరికీ చాలా సింపుల్గా ఒక 6 సంవత్సరాల నుంచి ఒక 60-70 సంవత్సరాల వయసు ఉన్నోళ్ళు కూడా బాగా అర్థమయ్యేలాగా నీట్గా డిజైన్ చేసి కుటుంబం అంతా కలిసి థియేటర్లకి వచ్చేలాగా కథ చెప్దామని ఇంటెన్షన్తోనే ఆ కథ మొదలెట్టాం. సో నాకు కూడా ఎక్స్పీరియన్స్, చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో గెటప్లు కూడా చాలా వేస్తాం. గెటప్లు కూడా అన్నీ చాలా న్యాచురల్గా కుదిరినాయి. అంటే యంగ్ నుంచి ఏజ్ వరకు కూడా గెటప్స్ ఉంటాయి అన్నమాట. సో స్క్రీన్ ప్లే ఒక రకమైన స్క్రీన్ ప్లే అనమాట. ఒక రకంగా అందరికీ అవైలబుల్ ఉంటుంది, బట్ చాలా కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది. మ్యూజిక్ కూడా వివేక్ సాగర్ చంపేశాడు, అదరగొట్టేశాడు. ఫస్ట్ టైం అన్ని రకాలు సాంగ్స్ ఇవ్వటం జరిగింది, అదరగొట్టాడు వర్క్ వైజ్. కెమెరా వచ్చి వేదరామన్ అని. అసలు మీకు 60s అంటే 60s, 1500 అంటే 1500, ప్రజెంట్ అంటే ప్రజెంట్, 90s అంటే 90s, చాలా బాగా తీశాడు. సో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయన్నమాట స్వాగ్లో. స్వాగ్ నిక వంశానికి సుస్వాగతం. ఇప్పుడు అన్ని గెటప్స్ ఫస్ట్ టైం కదా, నా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అన్న? అది చాలా చాలా హానెస్ట్గా చాలా ఎంజాయ్ చేస్తా 2 రోజులు వేయించుకున్నాను. 3వ రోజు నుంచి అంటే లిటరల్గా ఇంక ఏడిస్తే బాగోదు, కానీ గ్లిజరిన్ పెడితేనే కంట్లో నీళ్ళు వచ్చేవి కాదు. అంటే లెన్స్ ఒకటి ఉండేది. ఏంట్రా ఇది ఉంటే ఇప్పుడు నాకు ఏది ఎన్ని రోజులు మొత్తం అంటే 55 days 56 days గెటప్లు వేయాలి. ఆ 2వ రోజు నుంచి 53 రోజులు ఎప్పుడవుతాయిరా, ఒక స్ట్రెచ్లో అయిపోయినా బాగుండు ఏదో ఒకటి. అంటే అన్బేరబుల్ అది మీరు తప్పకుండా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. అది మన క్లైమేట్కి కరెక్ట్ కాదు, ఇన్ ద సెన్స్ అవుట్డోర్కి వాటికి సెట్ అయ్యేది కాదు. సమ్మర్లో ఒకటి చేసాం. అబ్బో,
సో ఒక్కొక్క రోజు ఏంటంటే ముగ్గురు నలుగురు ఉన్న క్యారెక్టర్లు ఒకే రోజు చేయవలసి వచ్చేది, కొన్ని కాంబినేషన్ షార్ట్స్. ఓకే. అలాంటిటప్పుడైతే ఇంకా అసలు విపరీతమైన ఇది వచ్చేసేది. ఇంకా మరి మనం అవన్నీ చూపించకుండా అవన్నీ వెనకాల దాచుకుని ముందు చేయాలి కాబట్టి ఎంజాయ్ చేస్తాం. ఓకే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.